నమస్కారం. టీవీ 999కి స్వాగతం. ఇవాల్టి మన గాలి వార్తల్లో ముందుగా మానవత్వం మంటగలిసిపోయింది. కరుణ కన్నీరు పెట్టుకుంది. సభ్య సమాజం దిగులుతో తలపట్టుకునే సంఘటన కేపీహెచ్పీ కాలనీలో చోటు చేసుకుంది. ఇక సంఘటన వివరాల్లోకి వెళితే కేపీహెచ్పీ కాలనీలో ఉన్న పెద్దమూరి గుంటలో బేబమ్మ అనే దోమ తన 2 వారాల పిల్ల చిన్న బేబమ్మతో కలిసి కొద్ది కాలంగా నివాసం ఉంటుంది. రోజులాగానే కూతుర్ని తీసుకుని యథావిధిగా ఆహారం కోసం బయటికెళ్లిన బేబమ్మ చలి ఎక్కువగా ఉండడంతో ఎక్కువ దూరం ప్రయాణం చేయలేక పక్కనే ఉన్న ఏబిసిడి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ నంబర్ 000లో నిద్రపోతున్న భూపేష్ అనే వ్యక్తిని అతి సున్నితంగా కుట్టి ఒక చుక్క రక్తం తాగడానికి ప్రయత్నించింది. అంతే, కోపంతో భూపేష్ ఊగిపోయాడు. నిద్రపోతూనే బేబమ్మని ఠాబీమని ఒక దెబ్బ కొట్టాడు. దాంతో బేబమ్మ రక్తం కక్కుకుని అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘోరమైన సంఘటన జరిగినప్పుడు చిన్న బేబమ్మ కూడా అక్కడే ఉండడం గమనార్హం. హఠాత్తుగా తల్లిని కోల్పోయిన చిన్నారి దోమపిల్ల జుయి జుయి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ తల్లి శవం చుట్టూ తిరగడం చూసేవారిని కంటతడి పెట్టించింది.